విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని 35 వార్డులో 9 కోట్లతో యూజీడీ ప్రాజెక్టు పనులు చేపడుతున్నట్లు స్థానిక కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ రావు అన్నారు. బుధవారం వార్డు పరిధిలోని నిత్యం ప్రజలంతా ఇబ్బంది పడుతున్న యూజీడీ సమస్య పరిష్కారాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. గతంలో ఉన్న మోటార్లను తొలగించి వాటి స్థానంలో కొత్త మోటార్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే యూజీడీ పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు, జీవీఎంసీ అధికారులు పాల్గొన్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు పరిధిలో అంటే పల్లపు ప్రాంతమైన ఈ యొక్క ప్రాంతంలో సిమెంట్ కొట్టు నాగభూషణం గారి సందులో అంటే గతంలో 9 కోట్లు పెట్టి యూజీడీ ప్రాజెక్టు అంటే 29, 30, 36, 37 వార్డుల నుంచి వచ్చే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ సిస్టమ్ ఎప్పుడు కూడా ఇక్కడ వాటర్ ఫౌంటైన్లుగా రోడ్లపై బురదలుగా పారుతూ వాహన చోదకులు కానివ్వండి, బాటసార్లు కానివ్వండి తీవ్ర ఇబ్బంది కలిగిస్తూ కూడా ఎంతో ఇబ్బంది గురి చేసేది. కానీ ఆ యొక్క ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు సమస్య తీర్చాలన్నది ఒక గొప్ప సదుద్దేశంతో జీఎంసీ గారికి నేను స్థానిక కార్పొరేటర్గా సమస్యను వివరిస్తే 9 కోట్ల రూపాయలు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి అంటే 35 హెచ్పి మోటార్ ఉండే దగ్గర 175 హెచ్పి మోటార్లు 5 నిర్మాణం చేపట్టి వాటి స్థానంలో 175 హెచ్పి మోటార్లు రన్ చేస్తూ ఏవైతే మెయిన్ లైన్లో ప్రాబ్లం ఉందో ఆ యూజీడీ ప్రాబ్లం అన్నది గతంలో క్లియర్ చేయడం జరిగింది. కానీ ఈరోజు మళ్ళీ సబ్ లైన్లో ఏవైతే గతంలో 30 సంవత్సరాల కింద వేసిన పింక్ పైపులు అంటే 6 అంగుళాల లైన్లో వేయడం వల్ల ఇప్పుడు ఇక్కడ ఏంటంటే 175 కుటుంబాలు ఇక్కడ స్థానికంగా నివాసం ఉండడం వల్ల ఇక్కడ అంటే వచ్చే ఫోర్స్ని బట్టి ఆ కింద ఉన్న ఏవైతే పింక్ పైపులు ఉన్నాయో గతంలో వేసిన పింక్ పైపుల్ని పందికొక్కులు కానివ్వండి, అలాగే కిందన ఏంటంటే వాటర్ సిల్ట్ చేరిపోవడం వల్ల అవన్నీ కూడా కొలాప్స్ అయిపోయి అంటే శిథిల దిశలో ఉండడం వల్ల వాటన్నిటిని కూడా పునర్నిర్మాణం చేపట్టడం కోసం ఈరోజు ఈ 35వ వార్డు ప్రాంతంలో ఉన్న అన్ని సబ్ లైన్లోని కూడా యూజీడీ వర్క్ మళ్ళీ కూడా వాటన్నిటిని కూడా అంటే రెట్రోఫిట్ అంటే పునర్నిర్మాణం చేపట్టే విధంగా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క 175 కుటుంబాలు కూడా సిమెంట్ కొట్టు నాగభూషణం గారి సందులో ఉన్న 175 కుటుంబాలు కూడా గతంలో ₹1 కూడా ఖర్చు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చేత 175 పక్కా అంటే వీళ్ళందరికీ కూడా పట్టాలు కాకుండా డాక్యుమెంట్స్ అంటే కన్వెన్స్ డీడ్ డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ చేసి అంటే అవసరమైతే అంటే గత ప్రభుత్వంలో అయితే ఏం జరిగేదని అంటే ఇక్కడ పట్టాలు 10-12 సంవత్సరాలు అంటే పట్టాలు మాత్రమే ఉండేవి. కానీ పట్టాలు కాకుండా 10-12 సంవత్సరాల రైట్స్ కాకుండా ముందుగానే గతంలో 40 సంవత్సరాల నుంచి ఉన్న వీళ్ళందరికీ కూడా డైరెక్ట్గా కన్వెన్స్ డీడ్ ముందు పట్టాలు ఇచ్చి తర్వాత కన్వెన్స్ డీడ్ వచ్చే విధంగా ఉండేది. కానీ ఈరోజు అలా కాకుండా వీరందరికీ కూడా డైరెక్ట్గా పట్టాలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసి అంటే వీళ్ళకి ఏదైనా సరే మళ్ళీ శుభకార్యంలో మళ్ళీ అవసరమైతే ఆర్థికంగా వీళ్ళకి ఏదైనా సరే ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో బ్యాంకులకు వెళ్తే లోన్ తెచ్చుకునే విధంగా ఏర్పాటు కూడా చేసి వీరందరికీ కూడా ₹1 కూడా ఖర్చు లేకుండా 175 గృహాలకి కూడా పక్కా కన్వెన్స్ డీడ్ కూడా ఇవ్వడం జరిగిందని చెప్పేసి ఒక మీడియా ద్వారా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి చాలా ఆనందదాయకంగా ఉందని చెప్పి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.